సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. మహాసభలు జరిగినా, క్లాసులు జరిగినా, ఏదైనా ముఖ్యమైన ఫంక్షన్ జరిగినా సీతారాం యేచూరి లేకుండా ఇంతవరకు జరగలేదు. అంత అనుబంధం ఆయనతో ఉండేది. వ్యక్తిగతంగా కూడా మా అందరితో చాలా సన్నిహితంగా, స్నేహంగా ఉండేవాడు. ఆ కామెంట్ను కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఏమైనా వాస్తవాన్ని అంగీకరించి జీర్ణించుకొని ముందుకు సాగుతాం. ఆ మహాయోధుడి ఆశయాలను సాధించేదానికి, తెలంగాణలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని పునర్వైభవం తీసుకొచ్చేదానికి మా శాయశక్తుల కృషి చేస్తాం. కాబట్టి సీతారాం యేచూరికి నా తరఫున, తెలంగాణ సిపిఎం పార్టీ కమిటీ తరఫున విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాం. కామ్రేడ్ సీతారాం యేచూరి గారు మరణించటం అనేది కమ్యూనిస్టు పార్టీ శ్రేణులకే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిలాగా విద్యార్థి దశ నుంచే చనిపోయే వరకు కూడా ఈ దేశంలో సమసమాజం రావాలి, దోపిడీ లేనటువంటి సమాజం రావాలని చెప్పి పీడిత ప్రజల తరఫున అనేక ఉద్యమాలు, పోరాటాలు సాగించినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప మేధావి, మరి విద్యావంతుడు. మరి ఆయన దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర ఆయన ఆ రకంగా కల్పించుకోవటం అనేది జరిగింది. పార్లమెంటులో ఆయన మాట్లాడుతుంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా శ్రద్ధగా వినేవాళ్ళు. టీవీల దగ్గర కోట్లాది మంది ప్రజలు కూడా వారు మాట్లాడేటువంటి మాటలు వినేటువంటి పరిస్థితి ఉండేది. అందుకనే అలాంటి నాయకుడు ఇప్పుడున్నటువంటి ఈ సమయంలో లేకపోవటానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి, దేశ రాజకీయాల్లో దేశానికే తీరని లోటు అని చెప్పేసి భావించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అయినా కూడా వారి యొక్క ఆశయాన్ని సాధించడానికి, వారు చూయించినటువంటి మార్గంలో వారు ఎత్తినటువంటి ఎర్ర జెండా, కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరు కూడా ఈనాడు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, వారికి నివాళులు అర్పిస్తూ, వారి ప్రత్యేకంగా జోహార్లు అర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. జోహార్లు కామ్రేడ్ సీతారాం యేచూరి గారికి. అమర్ హై కామ్రేడ్ సీతారాం యేచూరి. సీతారాం యేచూరి గారు ఆయన వయసు రీత్యా 72 ఏళ్లే. ఇంకా చాలా కాలం బ్రతికి ఈ సమాజానికి సేవ చేయగలిగినటువంటి అవకాశం ఉండే. దురదృష్టం ఇంత తొందరగా మన నుంచి దూరం అవుతారని ఎవరూ భావించలేదు. అనారోగ్య కారణాల చేత సీతారాం యేచూరి గారు మన నుంచి దూరం కావటం బాధాకరమైనటువంటి విషయం. సీతారాం యేచూరి గారు ఇక్కడ ఉన్నాడంటే తెలుగు ప్రజలకి ఎంతో ధైర్యం ఉండేది. ముఖ్యంగా నేను సెంట్రల్ కమిటీకి వచ్చి 3వ మహాసభ వస్తున్నది 9 సంవత్సరాలు. ఆయనతో చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. ఏ విషయమైనా ముఖ్యంగా సీతారాం గారితోని పిల్లలు కానీ, పెద్దలు కానీ, ఎవరు కానీ ఆప్యాయంగా మాట్లాడి తన ఇబ్బందులు ఏమైనా చెప్పుకునే అవకాశం ఉండేది. చాలా సౌమ్యంగా ఉండేవాడు, నిరాడంబరంగా ఉండేవాడు. ఆయన ప్రముఖ మార్క్సిస్ట్ మేధావి. ఆ విధమైనటువంటి నాయకుడిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదున్నా ఆయన తీరని లోటు పూడ్చలేనిది. అయినప్పటికీ ఆయన కోరుకున్నటువంటి సమాజం కోసం, అదేవిధంగా సామాజిక న్యాయం కోసం ఖచ్చితంగా పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకు నిజమైన నివాళి అర్పించాలంటే సమాజ నిర్మాణం కోసం, సామాజిక న్యాయం కోసం ఈ దేశంలో భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నా. ఏదైనా కామ్రేడ్ సీతారాం యేచూరి వారికి నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేస్తూ సెలవు. మార్క్స్ చనిపోయినప్పుడు ఎంగెల్స్ ఒక మాట అన్నారు, ప్రపంచంలో అత్యంత మేధస్సైన మెదడు పనిచేయటం ఆగిపోయిందని. ఆ వాక్యాలు సీతారాం యేచూరి గారికి వర్తిస్తాయి. భారతదేశంలో
అత్యంత మేధావుల్లో ఒకరు. విద్యార్థి దశ నుండి చివరి వరకు నమ్మిన సిద్ధాంతం పట్ల అంకిత భావంతో పనిచేసినటువంటి సీతారాం గారు భారతదేశంలో అత్యంత వేగంగా మేధస్సుగా పనిచేసే మెదడు ఆగింది. వారికి సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా ఉద్యమాలు ఎప్పుడో జోహార్లు అర్పిస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తి బతికున్నప్పుడు వారి ప్రాధాన్యత కొద్దిమందే గుర్తిస్తారు, కానీ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత వారి ప్రాధాన్యత ఎలాంటిదో అందరికీ తెలుస్తుంది. ఇవాళ సీతారాము గారి యొక్క చనిపోయిన తర్వాత వారి ప్రాధాన్యతని ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. సీతారాం గారు లేని భారత రాజకీయాలను ఎలా ఊహించగలుగుతాము? ప్రత్యేకించి కార్పొరేట్కి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడే అభ్యుదయ ప్రజాతంత్ర శక్తులందరూ కూడా సీతారాము గారు నిర్వహించిన పాత్రను ఇంకొకరు ఎవరు పోషిస్తారు అని ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని మనం చూసాం. అంతేకాదు అనేక మంది పెద్ద పెద్ద నాయకులు పార్టీలతో నిమిత్తం లేకుండా నిన్నటి సాయంత్రం నుంచి ఈ రోజు వరకు సీతారాం గారికి నివాళులు అర్పిస్తూ సీతారాం గారితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి తెలుగువాడు కావటం మనకందరికీ గర్వకారణం. ఒక గొప్ప మేధావిగా మన దగ్గర నుంచి ఉదయించటం మనకి చాలా గొప్ప విషయం. సుందరయ్య గారి తర్వాత భారత రాజకీయాల్లో, కమ్యూనిస్టు ఉద్యమంలో వారిని గుర్తు చేసే పద్ధతుల్లో సీతారాం గారు వ్యవహరించిన తీరు అమోఘమైనటువంటిది. వారి సర్వీసు, వారి మేధస్సుకి చెప్పటానికి పదాలు కూడా లేవు. అలాంటి గొప్ప వ్యక్తిని భారతదేశం కోల్పోవటం, అది కూడా చాలా సురుగ్గా ఉండి 19వ తారీఖు హాస్పిటల్లో జాయిన్ అయ్యే రోజు కూడా బీజేపీని ఎట్లా ఓడించాలి, హర్యానాలో, జమ్మూ కాశ్మీర్లో ఎట్లా ఓడించాలో ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో పోయి హాస్పిటల్లో చేరారు. అలాంటి వ్యక్తి వారి ఆశయాలను, వారి త్యాగాలను, వారి మేధస్సును భారతదేశంలో అలాగనే తెలుగు రాష్ట్రాల్లో అన్వయించి కమ్యూనిస్టు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లటమే వారికి మనం అర్పించే నివాళులని తెలియజేస్తున్నాను.